చందమామ కథలు. కర్ణభేది పాటగాడు. భీమతరంగిణి రాజ్యంలో వీరభద్రుడు, స్వర్ణలక్ష్మి అనే రైతు దంపతులు ఉండేవారు. వాళ్లకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. స్వర్ణలక్ష్మి ఎన్నో వ్రతాలు, పూజలు చేయగా చేయగా అవి ఫలించి ఒక మగబిడ్డను ప్రసవించింది. కంటికి ఇంపుగా ఉన్న ఆ బిడ్డను చూసి మంత్రసాని సంతోషించేలోపుగా వాడు గుక్కపట్టి ఏడ్చాడు. ఆ ఏడుపు విన్న మంత్రసానికి గుండెలో దడ పుట్టింది. ఆ ఏడుపు అంత కఠోరంగా ఉన్నది మరి. స్పృహలో లేని స్వర్ణలక్ష్మికి కూడా ఆ ఏడుపు వల్ల చప్పున స్పృహ వచ్చింది. ఆ వికృతమైన శబ్దం ఎక్కడి నుండి వస్తున్నదా అని చూసిన ఆవిడకు ఆ బిడ్డ తన కన్న పసికందని తెలిసి విస్తుపోయింది. వీరభద్రుడు తన కొడుకు వికృత స్వరం గురించి తెలుసుకొని మనసులో దిగులు పడినా అది పైకి కనబడకుండా భార్యకు ధైర్యం చెప్పాడు. ఆ రైతు దంపతులు కొడుక్కు రామశేఖరుడు అని పేరు పెట్టుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వాడి కంఠస్వరం మరింత వికృతంగా తయారైంది. వాడు కోపం వచ్చి అరిస్తే భూమి దద్దరిల్లుతున్నదేమో అనిపించేది. వీరభద్రుడు కొడుకును బడిలో చేర్పించాడు. వాడి గొంతు విని బడిలో కొందరు పిల్లలు జ్వరం తెచ్చుకున్నారు. మరికొందరు వాణ్ణి అంత దూరాన చూస్తే చాలు చెప్పలేని భయంతో వణికిపోసాగారు. బడిపంతులు ఒకనాడు వీరభద్రుని కలిసి జరిగింది చెప్పి, అయ్యా, నాకు జీవనోపాధి బడి ఒక్కటే. మీరు రామశేఖరుణ్ణి బడికి పంపితే నా కడుపు కొట్టిన వారవుతారు. దయచూపండి మరి అని కాళ్ళు పట్టుకున్నాడు. దానితో వీరభద్రుడు కొడుకును బడికి పంపడం మానుకున్నాడు. ఇప్పుడు రామశేఖరుణ్ణి ఏమి చేయడమా అని అతడు విచారపడుతూ ఉండగా ఆ ఊరుకు శార్దూలపాదుడనే ఒక బక్కచిక్కిన సన్యాసి వచ్చాడు. అతడు గొప్ప మహిమలు కలవాడని క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది. వీరభద్రుడు కొడుకుతో ఆయన దగ్గరకు పోయి సన్యాసిని కలుసుకొని, స్వామి, వీడు నాకొక్కడే కొడుకు. పేరు రామశేఖరుడు. దేవుడు వీడికి కఠోరమైన కంఠస్వరాన్ని ఇచ్చాడు. బడిలో పిల్లలు వీడి గొంతు విని జ్వరాల పాలయ్యారు. మీరే దయచూపాలి అని దీనంగా ప్రార్థించాడు. శార్దూలపాదుడు రామశేఖరుడి హస్తరేఖలు పరిశీలించి, వీడికి 20వ ఏట గొప్ప యోగం ఉన్నది. వీడి పాట వల్ల ఒక మహత్కార్యం సాధించబడుతుంది. వీడి తల మీద కనకవర్షం కురుస్తుంది. నా మాట తప్పదు అన్నాడు. ఇది విన్న వీరభద్రుడు ఏమీ తోచక తలగోక్కుంటూ ఇంటి దారి పట్టాడు. గొంతు వింటేనే కంపరం పుట్టే రామశేఖరుడు గొప్ప పాటగాడలా అవుతాడో అతడికి ఏమాత్రం అర్థం కాలేదు. ఒక వారం పాటు ఆలోచించి వీరభద్రుడు కొడుక్కు పాటలు పాడడంలో శిక్షణ ఇప్పించి చూద్దామనుకున్నాడు. అతడు పొరుగురులో ఉన్న గానామృతపాణి అనే గాయకుడి దగ్గరకు కొడుకుని తీసుకుపోయి, అయ్యా, వీడికి పాటలు పాడడం నేర్పండి. ప్రతిఫలంగా తమరు కోరినది ఇచ్చుకుంటాను అన్నాడు. గానామృతపాణి రామశేఖరుడికి ఒక కీర్తన పాడి వినిపించి అలాగే పాడమన్నాడు. రామశేఖరుడు వెంటనే గళం విప్పాడు. అంతే, ఆకాశం ఉరిమి పిడుగులు పడినట్లయింది. గానామృతపాణి తన అరచేతిని రామశేఖరుడి నోటికి అడ్డుపెట్టి, నాయనా, చిన్నవాడివైపోయావు. లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేవాణ్ణి. నాకసలే గుండెపోటు. నీవు పాట ఆపకపోతే ఈ క్షణమే నాకు భూమి మీద నూకలు చెల్లిపోతాయి అని వేదనతో కంటనీరు పెట్టుకున్నాడు. నాకు పాట సగంలో ఆపటం ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు రామశేఖరుడు కోపంగా. నన్ను కనికరించి పాట సగంలో ఆపినందుకు నీకు జన్మాంతం సుఖపడి ఉంటాను. నీకు ఎవరో పాట నేర్పనవసరం లేదు. కర్ణుడు సహజ కుండలాలతో పుట్టినట్లు నువ్వు జన్మతః పాటగాడిగానే పుట్టావు అన్నాడు గానామృతపాణి. అతడి మాటల్లోని వెటకారం వీరభద్రుడికి అర్థమైంది. రామశేఖరుడు మాత్రం తనకు పాటలు పాడడంలో సంపూర్ణమైన ప్రతిభ అలవడినట్లు ఆనందపడిపోయాడు. ఊరు చేరాక వీరభద్రుడు రామశేఖరుడికి, ఒరేయ్, నువ్వు గొప్పగా పాడతావని మన ఊళ్ళోని పాట విన్న వాళ్లకు నీ మీద అసూయ కలగవచ్చు. అందువల్ల నువ్వు నీ పాటను జనం మధ్య పాడకుండా ఎవరూ లేని ప్రాంతాలకు పోయి అక్కడ సాధన చేయి అని సలహా ఇచ్చాడు. ఈ సలహా రామశేఖరుడికి బాగా నచ్చింది. వాడొకనాడు ఊరికి దూరంగా ఉన్న ఒక కొండ ప్రాంతానికి పోయి ఒక రాతి మీద కూర్చుని గొంతు విప్పాడు. ఆ ఊరి పూజారి శటగోపానికి మూలికా వైద్యంలో ప్రవేశం ఉంది. ఆయన మూలికల కోసం కొండ దగ్గరకు వచ్చి రామశేఖరుడి కర్ణభేది లాంటి పాట విని హడలిపోయాడు. ఆయన వాణ్ణి దగ్గరకు పిలిచి, ఒరే శేఖరం, దూరం నుంచి నీ పాట విని ఆకాశం నుండి ఏ గంధర్వుడో కిందకు దిగి పాడుతున్నాడేమో అనుకున్నాను. తీరా చూస్తే నువ్వు. మన మహారాజు గారిని దర్శించి నీ గంధర్వగానం వినిపించు. నీకు ఘన సన్మానం తప్పక చేస్తారు అన్నాడు. ఆ మాట నమ్మిన రామశేఖరుడు మరెవ్వరితోనూ చెప్పకుండా రాజుగారి వద్దకు బయలుదేరాడు. అదే సమయంలో ఆ రాజ్యం రాజు సుప్రభాతుడు ఒక చిక్కు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాడు.
పొరుగు దేశపు రాజు చండమార్తాండుడు హఠాత్తుగా సుప్రభాతుడి రాజ్యంపై దండయాత్రకు బయలుదేరాడు. పులి మీద పుట్రల సుప్రభాతుడి సేనాపతికి విషజ్వరం సోకింది. సుప్రభాతుడు ఏం చేయాలో పాలుపోక తలపట్టుకు కూర్చున్నాడు. అంతలో ఒక భటుడు వచ్చి, మహారాజా, రామశేఖరుడనే పాటగాడు వచ్చాడు. తన పాటతో మీకు వీణుల విందు చేస్తాడట, పంపించమంటారా అని అడిగాడు. రాజు పంపమన్నట్లు తల ఊపాడు. రామశేఖరుడు రాజు దగ్గరకు వచ్చి నమస్కరించి గొంతెత్తి పాట ప్రారంభించాడు. అది వింటూనే సుప్రభాతుడు అదిరిపడ్డాడు. శత్రురాజు నగరం మీద శతఘ్నులు పేల్చడం ఆరంభించాడని కలవరపడిపోయాడు. అంతఃపురంలోని మహారాణులు భీమతరంగిణి నది గట్లు తెగి హఠాత్తుగా వరద వచ్చినట్లు బెంబేలెత్తిపోయారు. ఆగ్రహించిన సుప్రభాతుడు రామశేఖరుడి నాలుక తెగ నరికించాలని భావించాడు. కానీ అంతలోనే ఆయనకు మరొక ఆలోచన వచ్చింది. రాజ్యానికి ఉత్తర దిశలో గల అరణ్యంలో ఒక మహారాక్షసుడు తిరుగుతున్నట్లు వార్తలు అందాయి. ఈ సంగతి గుర్తుకు రాగానే సుప్రభాతుడు చప్పట్లు చరిచి భటులను పిలిచి, ఒరేయ్, ఈ కర్ణభేది పాటగాడిని వెంటనే తీసుకుపోయి ఉత్తర దిశలో ఉన్న మహారణ్యంలో వదిలిరండి. అక్కడ ఉన్న రాక్షసుడు వీడిని నిలువునా విరుచుకు తింటాడు. అదే వీడికి తగిన శిక్ష అన్నాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు రామశేఖరుణ్ణి అరణ్యంలో వదిలి చప్పున అక్కడ నుంచి నగరం కేసి పారిపోయారు. ఇంత జరిగాక రామశేఖరుడికి ఒక సంగతి అర్థమైంది. రాజు అన్నట్లు తను నిజంగా కర్ణభేది పాటగాడు. తను గొంతెత్తి పాడడం ప్రారంభిస్తే ఎంతటి వాడైనా ఆ భీకర కఠోర ధ్వనికి తట్టుకోలేడు. అలాంటప్పుడు ఈ రాక్షసుడు మాత్రం తన ధాటికి ఆగగలడా? రామశేఖరుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగదోస్తూ చేతిలో పొడవాటి రాతి గదతో మదపుటేనుగులా ఉన్న రాక్షసుడు ఒకడు బయటకు వచ్చి రామశేఖరుణ్ణి చూస్తూనే, ఆహా, ప్రాణంతో ఉన్న నరమానవుణ్ణి చూసి ఎంతకాలమాయను అంటూ పెద్ద పెద్ద అంగలతో ముందుకు రాసాగాడు. రామశేఖరుడు రాక్షసుడిని అంతకన్నా వాడి చేతిలో ఉన్న 6 అడుగుల రాతి గదను చూసి ముందు భయపడినా తర్వాత మొండి ధైర్యం తెచ్చుకుని, ఓహో, విధి బలీయం అన్నమాట, ఈ రాక్షసాధముడికి నా వల్ల చావు రాసిపెట్టి ఉన్నదన్నమాట అని పెద్దగా గొంతెత్తి పాట ప్రారంభించాడు. ఆ పాట వినపడగానే రాక్షసుడు నడుస్తున్న వాడల్లా ఆగి ఒక క్షణం అటు ఇటు చూసి బోర్లా పడి లేస్తూ, ఒరే, పాట ఆపరా, చెవి గోబల్లో శూలాలతో పొడిచినట్లున్నది అన్నాడు. అది విన్న రామశేఖరుడు రాక్షసుడి నుంచి తనకు ఎలాంటి ప్రమాదం రాదని, తను వాణ్ణి నానా హింసలో పెట్టవచ్చని ధైర్యం తెచ్చుకొని, ఒరేయ్, నేను కర్ణభేది పాటగాణ్ణి, నా పాట శాంతం వినందే నేను వదలను అంటూ ముందుకు పరిగెత్తాడు. ఇది చూసి రాక్షసుడు ఒక చావు కేక పెట్టి పారిపోసాగాడు. రామశేఖరుడు మరింత బిగ్గరగా పాట పాడుతూ వాణ్ణి వదలకుండా తరమసాగాడు. అదే సమయంలో శత్రురాజు చండమార్తాండు భీమతరంగిణి రాజ్యంపైకి సైన్యంతో ఆ మార్గాన వస్తున్నాడు. పర్వతాకారుడైన రాక్షసుడు పరుగు తీస్తూ తమ వైపు రావడం చూసి సైనికులు బెంబేలెత్తిపోయారు. ఇది చూసి చండమార్తాండు భయకంపితుడై భీమతరంగిణి రాజ్యంలోని ఒక సామాన్య పౌరుడే రాక్షసుడిని వెంటపడి తరుముతుంటే ఇక ఆ రాజ్య సైనికులు మరెంత వీరాధివీరులై ఉంటారో అనుకుని వెంటనే గుర్రాన్ని వెనక్కి తిప్పి పారిపోయాడు. ఈ లోపల రాక్షసుడు రామశేఖరుడి కర్ణభేది పాట నుండి తప్పించుకోవడానికి దారిలో ఎదురైన సైనికులను తన రాతి గదతో అందినవాణ్ణి అందినట్లు కొడుతూ, వింధ్య పర్వతాలెక్కడ అంటూ గుట్టలు పుట్టలు మీద నుంచి కుప్పించి దూకుతూ పరిగెత్తసాగాడు. ఈ జరిగినదంతా రాజు సుప్రభాతుడికి గూఢచారుల ద్వారా తెలిసింది. రాజ్యానికి యుద్ధ ప్రమాదం తప్పిపోవడానికి కారణం రామశేఖరుడి కర్ణభేది పాటేనని ఆయన గ్రహించాడు. ఆ రోజే రాజు రామశేఖరుణ్ణి మంగళ వాయిద్యాలతో సభకు ఆహ్వానించి కనకాభిషేకం చేయడమే కాక ఇక బతికుండగా ఏనాడు పాట పాడనని ప్రమాణం చేయించి ఆయన ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇచ్చాడు.